హాయ్ ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో ఫిష్ ఫ్రై చూశారు కదా. ఇప్పుడు ఫిష్ పులుసు చూసేయండి. 1 kg ఫిష్కి కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో జీలకర్ర, మెంతులు వేసి బాగా వేయించాక దాన్ని పౌడర్ చేసేసుకోండి. అదే గిన్నెలో కొంచెం ఆయిల్ అండ్ ఆనియన్స్ బ్రౌన్గా వేయించి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ పట్టేసుకోండి. అదే గిన్నెలో కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అండ్ పేస్ట్ వేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని వేసేసుకొని దాంట్లో పసుపు, కారం, ఉప్పు అన్ని క్వాంటిటీస్ వేసేసేయండి. తర్వాత నానబెట్టుకున్న చింతపులుసును కూడా వేసేసి కొంచెం బాయిల్ అవ్వనివ్వండి. దాంట్లో మనం కలుపుకొని పెట్టుకున్న ఫిష్ పీసెస్ని అందులో వేసేయండి. గరిటెతో కలపకూడదు, వీడియోలో చూపిస్తున్నట్టుగా గిన్నెని కొంచెం షేక్ చేయండి. తర్వాత కొంచెం బాయిల్ అయ్యాక మనం పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర అండ్ మెంతుల పౌడర్ని అండ్ గరం మసాలాని వేసి కొంచెం కలుపుకోండి. అది బాయిల్ అయిపోయాక లాస్ట్కి కొత్తిమీర వేసి తీసేయండి. అంతే, మీ ఫిష్ పులుసు అదిరిపోద్ది. మీరు ట్రై చేసేయండి.